హాయ్ నమస్తే. చంద్రబాబు నాయుడు రేవంత్కి తలనొప్పిగా మారాడా? అదే విషయం ఇప్పుడు ది ఫెడరల్ తెలంగాణ అనే ఒక పత్రికలో కనిపిస్తోంది. వెబ్సైట్లో ఏం రాశారంటే చూద్దాం ఒకసారి. ప్రస్తుత సంక్షేమ పాలనలో ఒక ప్రభుత్వాన్ని మరో ప్రభుత్వంతో పోల్చి చూడడం సహజమైపోయింది. ఎస్, ఫలానా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని అధికార పార్టీని ప్రతిపక్షాలు నిలదీయడం చాలా సహజంగా జరుగుతున్న పని. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ బీజేపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను చూపించి కేసీఆర్ను నిలదీసేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన సంతకాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ బీజేపీలు రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాయట. ఇక్కడ విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు శనివారం కొన్ని సంక్షేమ పథకాల అమలుపై సంతకాలు చేశారు. అందులో మెగా డిఎస్సి నోటిఫికేషన్, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు పెంపు, అనారోగ్యంతో ఉన్న వారికి ఇచ్చే పెన్షన్, కిడ్నీ బాధితుల పెన్షన్స్ను పెంచుతూ చంద్రబాబు ఫైళ్లపై సంతకాలు చేశారు. దీన్ని చూపించి తెలంగాణలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఆర్థికంగా అధ్వాన స్థితిలో ఉన్న ఏపీలోనే చంద్రబాబు పెన్షన్లను పెంచుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫైళ్లపై సంతకాలు చేసినప్పుడు తెలంగాణలో మాత్రం పెన్షన్ల పెంపు, డిఎస్సి ప్రకటనను ఎందుకు చేయడం లేదని వారు నిలదీస్తున్నారట. బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ఆ ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు. ఈ ఏడాది చివరిలోని అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా డిఎస్సి పరీక్షల తేదీలను ప్రకటించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించడం కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడున్న వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో 3,000 నుంచి 4,000 వరకు పెంచుతూ చంద్రబాబు ఫైల్పై సంతకం చేశారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ నెలకు 3,000 నుంచి 6,000కు పెంచే ఫైల్పై సంతకం చేశారు. తీవ్ర అనారోగ్యంలో ఉన్న వారికి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 5,000 నుంచి 15,000కు పెంచాలని ఆదేశించారు. ఇక కిడ్నీ బాధితులకు ఇస్తున్న పెన్షన్ 5,000 నుంచి 10,000కు పెంచే ఫైల్పై సంతకం చేశారు. చంద్రబాబు సంతకాలు చేసిన మెగా డిఎస్సి పెన్షన్లు పెంచే సంక్షేమ పథకాల ఫైళ్ళని హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి చూపించి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 191 రోజులు అవుతున్నా ఇంతవరకు డిఎస్సి ప్రకటన, పింఛన్ల పెంపు ఎందుకు చేయలేదని రేవంత్ను నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పెన్షన్లు పెంచుతామని, డిఎస్సి ప్రకటిస్తామన్న రేవంత్ మాటలన్నీ అబద్ధాలే అని వాళ్ళు ఇప్పుడు మండిపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే అంశాలపై రేవంత్ను విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్కు సమస్య ఎక్కడ వచ్చిందంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దాదాపు ఒకేలాగుంది. 2 ప్రభుత్వాలు లోటు బడ్జెట్లోనే ఉన్నాయి. 2 ప్రభుత్వాలు నెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పులు చేయందే రోజు గడవని పరిస్థితి ఈ 2 ప్రభుత్వాలకు ఇప్పుడు ఎదురవుతోంది. ఏపీకి తెలంగాణకు పెద్ద తేడా ఏమిటంటే ఆదాయంలో అతిపెద్ద వనరు హైదరాబాద్. తెలంగాణ మొత్తం నుంచి వస్తున్న పన్ను ఆదాయంలో సగానికి మించి హైదరాబాద్ రాజధాని నుంచే వస్తుంది. ఈ వెసులుబాటు ఏపీకి లేదు. ఏపీలో కూడా వైజాగ్ అతిపెద్ద నగరమే అయినా హైదరాబాద్ అంత కాదు. కాబట్టి పన్ను ఆదాయం కూడా అంత రాదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబును చూపించి తెలంగాణలో ప్రతిపక్షాలు నిలదీస్తుండడం రేవంత్కు పెద్ద తలనొప్పిగా తయారైందని అనుకోవాలి. మరి హామీల అమలులో రేవంత్ ఏం చేస్తాడు అన్నది చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాడే రేవంత్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలాసార్లు అక్కడ మాట్లాడుతూ మనతో ఉన్నవాడిని అక్కడ సీఎం కాగలిగే అంతటి లీడర్గా తయారు చేశాం అని చెప్పడం కూడా జరిగింది. అయితే రేవంత్ రెడ్డిని ఒకసారి మీ గురువు గారు అంటే ఆయన కోపగించుకుని ఎవరు గురువు ఏమిటి, నేను తెలుగుదేశంలో పనిచేసాను తప్ప ఇంకేం లేదు అని. సో చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తలనొప్పిగా మాడిన ఈ పెన్షన్లు అవి ఇవి డిఎస్సి ఏం చేస్తాడన్నది వెయిట్ చేయాలి మిత్రులారా. చూద్దాం, వెయిట్ అండ్ సీ.